పోయిన చోటే వెతుక్కోమంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో అట్లాంటి ప్రయత్నం ఏమన్నా మోడీ చేస్తారా, అమిత్ షా చేస్తారా? వాస్తవంగా మహారాష్ట్రలో శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడు విజయాలు సాధ్యమైనవి. ఒకసారి ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. విడిపోయినప్పుడు అలా దెబ్బతిన్నారు. విడిగా పోటీ చేసినప్పుడు బీజేపీ సొంత బలంగా పూర్తిగా రావట్లేదు. శివసేనతో కలిసి ఉన్నప్పుడు గెలుస్తుంది. విడిగా పోటీ చేసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధికారంలోకి కూడా వచ్చినాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి విజయం సాధించడం, పార్లమెంటు స్థానాల్లో బలమైన విజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు ఇద్దరు కలిసి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రిగా తనకే కావాలని మొట్టమొదటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే చెప్తూ వచ్చారు. కాదు మాదేనంటూ ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ చెప్తూనే వచ్చారు. ఫైనల్ చేయాల ఎన్నికలకు మాత్రం వెళ్ళిపోయారు. ముందు అనుకున్నది 144, 144 ఇద్దరు చిరొక 144 సగం సగంగా పోటీ చేయాలి. అందులో అత్యధికంగా వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అనేటువంటిదేమో అమిత్ షా మధ్యలో ఉంది. బట్ ఎన్నొచ్చినా సరే నాకే ముఖ్యమంత్రి కావాలన్నటువంటిది ఉద్ధవ్ ఠాక్రేకు ఉంది. అది క్లారిటీ ఇచ్చేస్తే సరిపోయేది, లేదా అప్పుడే విడిగా చేస్తే అవతల కాంగ్రెస్ ఎన్సీపీ వచ్చిండేదేమో. కానీ అలా కాకుండా చూద్దాం చేద్దాం అన్నటువంటి తరహాలోనే వెళ్ళారు. తీరా చూస్తే ఇటు భారతీయ జనతా పార్టీకి ఏమో 104 వచ్చినాయి, అటు శివసేనకు వచ్చేటప్పటికి 57 దగ్గర అయిపోయింది. శివసేన తనకి ముఖ్యమంత్రి పదవి కావాలి, అదేంది మేము 100కి పైగా సీట్లు సాధించిన మేము వదిలేసి నీకు ఇవ్వడం ఏంటి అని. లేదు మొదటి నుంచి మా వల్లనే మీరు కూడా ఎదిగారు కాబట్టి అని ఇది పట్టుబట్టింది. దానికి తగింది ఇవ్వాలి, బీహార్లో నితీష్ కుమార్ తరహాలో నాకు కూడా ఛాన్స్ రావాల్సిందే అన్నటువంటి. సరే అప్పటికి బీహార్ కాన్సెప్ట్ కాదు, ప్రధానంగా మా ముందు నుంచి నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాను, మీరు కాదనలేదు, రాష్ట్ర నాయకులు మాట్లాడారు కానీ జాతీయ నాయకత్వం మాట్లాడలేదు అని చెప్పి చివరికి ఫైనల్గా ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి శరద్ పవార్తో కాంగ్రెస్తో జట్టు కట్టి అధికారంలోకి వచ్చారు. దాన్ని చీల్చడానికి ఆ శివసేనని చీల్చి షిండే యువతలకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అదే సందర్భంలో ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా చేసినా కరెక్ట్గా ఉండేది, షిండేని ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ సామాజిక సమీకరణం అనుకున్నారు, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయారు. అజిత్ పవార్ వచ్చాడు, శరద్ పవార్ని ఇచ్చి ఆయనకి ఇచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు ఎన్నికల తర్వాత చూసుకుంటే మహారాష్ట్రలో అటు కాంగ్రెస్ పార్టీ బలపడింది, ఏకంగా 11 స్థానాలు గెలుచుకుంది ఈ ఇంపాక్ట్ వల్ల. శివసేన బలహీనపడింది, ఇటు 9 స్థానాలేమో ఉద్ధవ్ ఠాక్రే, 7 స్థానాలేమో షిండే గెలుచుకున్నట్టే. 9, 7 కలిస్తే 15. అదే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే దాదాపుగా ఇద్దరు క్రిందసారి సాధించినట్టుగా సగం సగం స్థానాలు దాదాపుగా క్లీన్ స్వీప్ స్థాయిలో చేసేవాళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక అడుగు వెనక్కి వెళ్తుందా? ఎందుకంటే నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉంటాయి ఇంకొక ఏడాదిలో 2 ఏళ్లలోనూ. కాబట్టి ఆ టైం కన్నా ప్రిపేర్డ్గా ఉంటుందా? ఉద్ధవ్ ఠాక్రేని జేట్ చేసుకుంటే షిండే కూడా ఒప్పుకుంటాడు. ఒకటి ఓ 9 స్థానాలు యాడ్ అవుతాయి, రెండోది ముఖ్యమంత్రి పదవి ఉద్ధవ్ ఠాక్రేకే ఇవ్వాలి, లేదా వాళ్ళ అబ్బాయి ఆదిత్య ఠాక్రేకి ఇవ్వాలి. అందుకు ఒప్పుకుంటుందా? ఎందుకంటే అక్కడ ప్రజలేమో సంపూర్ణ మెజార్టీ ఎవరికి ఇవ్వట్లా, బీజేపీకి ఇవ్వట్లా, కాంగ్రెస్కి ఇవ్వట్లా, శివసేనకి ఇవ్వట్లా, ఎన్సీపీకి ఇవ్వట్లేదు, సంకీర్ణమే కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు. మరి ఎలా ఇప్పుడు వెనక్కి తగ్గుతుందా బీజేపీ? బీహార్లో నితీష్ కుమార్ కూడా ఇక సేఫే, ఎందుకంటే ఎన్నికలు అయిపోయాక నితీష్ కుమార్ కేంద్రంలోకి క్యాబినెట్లోకి వచ్చేసి అక్కడ బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నట్టు ముందు అనుకున్నది. ఇప్పుడున్న రిజల్ట్ చూస్తే బీజేపీ కంటే నితీష్ కుమార్కి ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అక్కడ మేబీ ముఖ్యమంత్రిని మార్చకపోవచ్చు, రేపటి ఎలక్షన్స్కి కలిసి వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతుంది. అక్కడ మెజారిటీ కూటమిగా సాధించగలిగారు ఎల్జేపీ ప్లస్ బీజేపీ జేడీయూ కలిస్తే. కాబట్టి అక్కడ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రేని వెనక్కి తెచ్చుకుంటారు. చంద్రబాబుతో ఎట్లయితే సంబంధాలు పెంచుకున్నారో, కుమారస్వామితో అక్కడ ఎట్లా పెంచుకున్నారో అట్లాగా చూడాలి.